హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, మేము ఎల్లమ్మ పండుగనైతే చేసుకున్నాము. మా తెలంగాణలో ఎల్లమ్మ పండుగను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఎల్లమ్మ పండుగ అంటే ఇలా గుడాలు ఉడకబెట్టుకోవడము, 5 రకాలుగా ఇలా తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకుంటాము. మంచిగా కొమ్ము శనగలు, మక్కలు, బొబ్బర్లు, ఉలువలు, చిక్కుళ్ళు వీటిని అయితే మంచిగా కడిగేసుకొని అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. అలాగే మాకైతే చప్పటి కుడుములు కూడా చేసుకుంటాము. చప్పటి కుడుముల కోసం కొంచెం వాటర్ వేడి చేసుకొని బియ్యం పిండి అందులో వేసేసుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఎల్లమ్మ పండుగ అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా పనులు ఉంటాయి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చిక్కుళ్ళనన్నిటిని కూడా ఉడకబెట్టుకుందాం. ఇంకా చూస్తున్నారు కదా, ఈ బౌల్లో పసుపు, బియ్యం పిండి వేసుకోవాలి. ఎందుకంటే ఏడుపులు పూజించుకుంటామన్నట్టు. ఏడుపులు అంటే దర్వాజలకి అలా పూజించుకుంటాము. ఎన్ని దర్వాజలు ఉంటే అన్ని దర్వాజలకు గేటుతో సహా పూజించుకోవాలి. చూసారు కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం జారుడుగా కలుపుకుంటాము. ఇంకా ఎల్లమ్మ పండుగను మంగళవారాలు, ఇప్పుడు 26వ తారీఖు మనకు శివరాత్రి ముందు వచ్చే మంగళవారాలే ఉంటాము. అందరూ కూడా ఇంకా విలేజ్లలో అయితే అందరూ ఒకేసారి కూడా మంగళవారం ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గోడకే మేము ఇలా పూజించుకుంటాము. చూసారు కదా, ఇందాక బియ్యం పిండి పసుపుతోటి ఇలా పూజించుకుంటే, ఇంకా ఇలా పూజించుకున్న వాటికి పసుపు కుంకుమ పెట్టుకుంటే మేము అమ్మవారిగా ఎల్లమ్మ తల్లిగా భావించుకుంటాము. ఎందుకంటే ఎల్లమ్మ తల్లిని దేవుడి గుడిలో పెట్టుకోము. ఎందుకంటే అమ్మవారికి కోడి, మేక అలా కోసుకుంటాం కదా, అందుకనే ఇట్లా సపరేట్గా పెట్టుకుంటాము. మేమైనా అమ్మ వాళ్ళైనా ఫస్ట్ నుండి మనకి ఎలా ఆనవాయితున్నదో ఆ ప్రకారమే పండుగలు చేసుకుంటాము అందరము. చూసారు కదా, కొంచెం ఆరిన తర్వాత బొట్లు పెట్టుకోవాలి. ఇంకా దర్వాజలకు పూజించుకుంటాము. దీన్నే ఈడుపులు పూజించుకుంటారు అంటారు. తెలంగాణ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కొంతమందికి మా దగ్గర తెలంగాణలోనే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇలాగా ఇంకా శివరాత్రికి ముందు వచ్చే మంగళవారాలు అయితే ఉన్నామని చెప్పాం కదా. ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే రోజు మంగళవారం నిన్న అందరం ఉన్నాము. ఇంకా కొంతమంది వీలు కాని వాళ్ళు శివరాత్రి రోజు కూడా ఉంటారు, ఫాస్టింగ్ ఉండి ఎల్లమ్మని చేసుకుంటారు. ఎల్లమ్మ కళ్యాణం చేసుకుంటారు, ఎల్లమ్మ పట్నాలు వేసుకుంటారు. చాలా పెద్దగా ఈ పండుగనైతే ఒక ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటారు ఒక్కొక్కరు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అమ్మ అయితే పసుపు కుంకుమ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా బయట కూడా మొత్తం ఇలా పెట్టుకుంటూ వచ్చాము. చెప్పినాం కదా, ఉదయం నుండి 4 వరకు ఇంకా పని అయితేనే ఉంటుంది. ఒక్కొక్కటి అలా చేసుకోవాలి. ఇంకా దర్వాజలకి ఇంకా వేపాకులు పెట్టుకోవడము. ఇంకా అన్ని పండుగలకేమో మామిడాకులు పెట్టుకుంటే, ఈ పండుగకైతే వేపాకులు పెట్టుకుంటాము మేము. ఇంకా అమ్మవారికి వేపాకులు అంటే ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టం కదా. ఇప్పుడైతే గుడాలైతే మంచిగా ఉడికిపోయినాయి. ఇందాక చప్పటి కుడుముల కోసము మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇంకా అమ్మ అయితే ఇలా కుడుములు అయితే చేసేసి ఈ గుడాలు ఉడకబెట్టిన దాంట్లోనే ఇవి కూడా బాయిల్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా ఈ కుడుములైనా ఇంకా ఈ గుగ్గిళ్ళు అంటారు, గుడాలను కూడా అంటాము. ఇంకా అమ్మవారి కోసం తీసేసుకొని మిగిలినవన్నీ మేము పోపు చేసుకుంటాము ఈవినింగ్. చాలా బాగుంటాయి. అలాగే అమ్మవారి కోసం ఇట్లా పచ్చన్నం వండాలి. అన్నం వండేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని వండుకోవాలి. ఇంకా అమ్మవారి కోసము పోక, ఖర్జూర, కుడుక ఇలా జాకెట్ ముక్కలు కూడా మేము పెట్టుకుంటాము. కొంతమంది చీరలు కూడా పెట్టుకుంటారు. ఇలా జాకెట్ ముక్కలు పెట్టేసుకొని అవి మనమే కుట్టించుకోవాలి. ఇంకా అమ్మవారి కోసం అయితే ఇలా వట్టి చేపల కర్రీ అయితే చేస్తుంది అమ్మ. ఇంకా వట్టి చేపల కర్రీ పెడతారు వీళ్ళు అమ్మవారికి. ఇలా వట్టి చేపలను ఈ పచ్చన్నము కలిపి అమ్మవారికి పెట్టుకుంటారు. చెప్పాను కదా, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎల్లమ్మ పండుగను చేసుకుంటారని. మాకైతే బాపనెల్లమ్మ ఉన్నది. మా బాపనెల్లమ్మకైతే ఇవేమి ఉండవు.
ఓన్లీ స్వీట్ అన్నం వండుకోవాలి, గుడాలు ఉడకబెట్టుకొని కొబ్బరికాయను కొట్టేసుకుంటే మా అమ్మవారికి సరిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు. ఒట్టి చేపల కూరలో కొంచెం పిండి కలిపి కొంచెం వాటర్ కలిపి వేసుకుంటే దీన్ని పిండి కూర అని అంటారట. పిండి కూర అంటారు. చూసారు కదా, ఒట్టి చేపలని ఇట్లా మామూలుగా అమ్మ అయితే చేసేస్తుంది. అమ్మవారి కోసమే కొంచెమే చేస్తుంది. కొంచెం పిండి అయితే ఇలా తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇంకా ఒట్టి చేపలలో వేసేసుకుంటే ఒట్టి చేపలలో పిండి కూర అని అంటారు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే, ఇంకా అంతే. ఇప్పుడు ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యంగానైతే ఇప్పుడు చూసారు కదా, ఇవి మోదుగాకులు మంచిగా కడిగేసుకొని వీటిలోనే ఇంకా అమ్మ అయితే ముందుగా పచ్చన్నం అయితే పెడుతుంది. ఇలా పచ్చన్నం పెట్టేసి ఆ ఒట్టి చేపల కూర అయితే పెట్టి ఇంకా గుడాలు అమ్మవారికి అన్నీ పెట్టేసుకొని మంచిగా కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా ఒక్క పొద్దు ఇడవడమే. 4:30 అవుతుంది మాకైతే. నిన్న మంగళవారం రోజైతే పెట్టుకున్నాము. చూసారు కదా, ఒట్టి చేపల కూర పెడుతుంది అమ్మ. ఇంకా అమ్మవారికి అయితే చక్కగా హారతి అయితే ఇచ్చేసుకొని మేము మా తెలంగాణలో ఎల్లమ్మ తల్లినైతే చక్కగా అందరూ అంటే ఆనవాయితీ ప్రకారం అయితే ఈ మంగళవారాలు అయితే కంప్లీట్గా చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా మాకే లేట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా తెలంగాణలో ఎల్లమ్మ పండుగనైతే మేము ఇలా చేసుకున్నాము. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంత సింపుల్గా అనిపించిన టైము మాత్రము 4:30 కంప్లీట్ అయింది. 4:30 అయిపోయింది. ఇంకా అమ్మవారిని చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పటితోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా గుడాలు కూడా పెడుతుంది అమ్మ అయితే. చూసారు కదా, దీనికి కూడా బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా అమ్మవారికి దీపము ధూపము అన్నీ వేసుకొని పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయలు కూడా కొట్టేస్తుంది ఇంకా అమ్మ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అని చెప్పాను కదా. బెల్లం శాఖం కూడా చివర్లో బెల్లం శాఖం అయితే ఖచ్చితంగా పోయాలి. ఇంకా బెల్లం శాఖం కూడా పోసేసింది. మేము కూడా మొక్కేసుకున్నాం, అందరం మంచిగా ఉండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.